చందనోత్సవం ఏర్పాట్లపై దేవాదాయ మంత్రి ఆనం సమీక్ష. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సింహాచలం దేవాలయంలో ఈ నెల 30న చందనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా రానున్నట్లు ఆయన తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆలయాలను పట్టించుకోలేదని, చందనోత్సవానికి ఈసారి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవం ఏర్పాట్లపై 3 మంత్రులు, అధికారులతో మంత్రి ఆనం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఏప్రిల్ 30న జరగనున్న చందనోత్సవానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆయన పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. చందనోత్సవాన్ని ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించబోతుంది. మొబైల్ ఫోన్లు, కెమెరాల పట్ల ఎవరినో ఒకరిద్దరు ఉంటారేమో. నేను ఐఎన్పిఆర్ నుంచి ఆ రోజు కూడా నాకు ఈ సమస్య ఉంది. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలి అంటే మాకున్న ఏకైక మార్గం అక్రిడిషన్ కార్డు. ఆ రోజు మాకున్న ఏకైక మార్గం అక్రిడిషన్ కార్డు. ఈవెన్ ప్రధానమంత్రి రాని, ముఖ్యమంత్రి గారు రాని, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం కానీ అక్రిడిషన్ కార్డు లేకుండా నాకు ఇవ్వలేదని చాలామంది వచ్చేవారు. కానీ వచ్చినా ఏదో ఆ సందర్భాన్ని బట్టి లోకల్ డిపిఆర్ఓకి తెలుస్తుంది కాబట్టి అతను కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని కొంచెం వెసులుబాటుగా సర్దుబాటు చేసుకుంటాడు. కానీ ఇవాళ టెక్నాలజీ బాగా వచ్చేసింది, మొబైల్ ఫోన్లు బాగున్నాయి కాబట్టి మీ ఐడెంటిటీ మీరు గుర్తుంచుకోవడం పెద్ద పని కాదు. ఏదైనా ఉంటే డిపిఆర్ఓ గారితో కోఆర్డినేట్ చేసుకోండి. మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కదా, 1-2 యూనియన్స్. మీరు కూడా డిపిఆర్ఓతో మాట్లాడి ఉన్నంత వరకు మేము అందరినీ అకామిడేట్ చేయడానికి చూస్తుంది. మాకు ఎక్కడ ఒకరి మీద ఎక్కువ ప్రేమ, ఒకరి మీద తక్కువ లేదు. అందరికీ ఇవ్వాలనేదే మా అభిప్రాయం. అంతరాలయంలోకి, గర్భాలయంలోకి ఏ ఒక్క మొబైల్ ఫోన్ కూడా లోపలికి తీసుకువెళ్ళబడదు. ఎప్పుడు జరిగిందని నన్ను ప్రశ్నిస్తే ఎట్లా? మీరు అడిగి చెప్పారు 2023లో. అది మీరే చెప్తున్నారు కదా. ఆగమ పాండిత్యం పట్ల వాళ్ళకి శ్రద్ధ లేదు. హిందూ సనాతన ధర్మాల పట్ల శ్రీకారం చుట్టింది. మరి మనందరం కూడా తెలుసు సింహాచలం చందనోత్సవం ఎంత ప్రాముఖ్యత ఉందో. పెద్దలు అశోక్ గజపతిరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ ఆ రోజు ఏదైతే లక్షలాది మంది ఆ సింహాద్రి అప్పన్ని దర్శించుకోవాలి, ఆ స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవాలని ఎంతో ఆతృతతో వస్తారో వాళ్ళందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం కోసం ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా మనకి దీనికి సంబంధించి ఒక ఎస్ఓపి ఉంది. ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఈ చందనోత్సవం వస్తూ ఉన్నాయి. కొన్ని చంద్రలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసమే ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా. దీనికి మరి ఎండోమెంట్ మినిస్టర్ గారితో పాటు హోమ్ మినిస్టరు, రెవెన్యూ మినిస్టరు, మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు, వీళ్ళందరితో పాటు ఎండోమెంట్ అధికారులు అందరూ కూడా, జిల్లా యంత్రాంగం అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన ఎండోమెంట్ మినిస్టర్ గారు చెప్పారు, బ్రహ్మోత్సవాలు కానీ, విజయవాడ అమ్మవారి ఇవి కానీ, అలాగే మిగతా శ్రీశైలం కానీ, అరసవల్లి కానీ ఎన్నో ఇటువంటి ఉత్సవాలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడా కూడా చిన్న అసౌకర్యం లేకుండా బాగా విజయవంతం చేసుకున్న నేపథ్యం. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దీంట్లో కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని ఒక డైరెక్షన్ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఎండోమెంట్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రావటం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా వెల్కమ్ చేస్తా ఉన్నాను. నాకు కూడా గతంలో ఈ చందనోత్సవాల్లో నేరుగా పాల్గొనే అనుభవం, అదృష్టం కలిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చందనోత్సవంలో పాల్గొంటున్న అదృష్టం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ పెద్దలు ఎండోమెంట్ మినిస్టర్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. అనేది ఆర్థిక సంఘము సిఫార్సు చేస్తారనమాట. అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో కూడా ఏ రాష్ట్రానికి ఎంత రావాలని కూడా ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తారనమాట.
ఇదే కాకుండా స్థానిక సంస్థలకు గ్రాంటు, ఏదన్నా విపత్తు జరిగినప్పుడు గ్రాంటు, ప్రత్యేకమైన రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అవసరాలకు గ్రాంటు, ఇవన్నీ కూడా సిఫార్సులు చేస్తారు. అయితే ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించిన పన్ను వాటా, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంత వాటా అనేది ముఖ్యమైన వారి బాధ్యత. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం జరిగింది. 14వ ఆర్థిక సంఘము మొట్టమొదటిసారిగా డాక్టర్ వైవి రెడ్డి గారు ఉన్నప్పుడు 32% నుంచి 42%కు పెంచడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ ఎన్కే సింగ్ గారు 15వ ఆర్థిక సంఘం కూడా 41% ఇవ్వడం జరిగింది. కానీ నిజానికి చూస్తే ఇంచుమించు 10% తగ్గుతుందన్నమాట రాష్ట్రాలకు వచ్చేటప్పటికి. అంటే 42% ఒకవేళ సిఫార్సు చేసినా మనకు వస్తుండేది 32%. అంటే ఒక సామాన్య మానవునికి అర్థం కావాలంటే ఇష్యూ, ఒకవేళ ఒక రాష్ట్రానికి ఒక సంవత్సరము 40,000 కోట్లు రావాలని ఒకవేళ పన్నుల వాటా ఉంటే నిజానికి వచ్చేటప్పటికి 30,000 వస్తుందన్నమాట. ఎందుకు తగ్గుతుంది అంటే కేంద్రము సెస్సులు సర్ఛార్జీల పేరు మీద వివిధ ప్రత్యేకమైన కారణాలకని చెప్పేసి ఈ వాటాలో నుంచి తగ్గిపోతుందన్నమాట. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిఫార్సు మా సలహా ఏమంటే, అయ్యా 42 ఇచ్చినా మీరు మళ్ళీ చేతికి వచ్చేటప్పటికి 30 వస్తుంది కదా, అట్లా బదులు ఒక పని చేయండి, 50 ఇవ్వండి. ఎందుకంటే 30 ఇచ్చేది 42 మొట్టమొదటిసారిగా ఎప్పుడు డాక్టర్ వైవి రెడ్డి గారు సిఫార్సు చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రాలకు వాళ్లకు ఇండిపెండెన్స్ ఉండాలి, వాళ్ళకు అటానమీ ఉండాలి, వాళ్లకు ఏ విధమైన ఖర్చులు ఉంటాయో వాళ్ళకే తెలుసు. కాబట్టి ప్రతి విషయంలో కూడా కేంద్రము రాష్ట్రాలకు ఇది ఈ విధంగా చేయి, ఈ విధంగా చేయొద్దని చెప్పేదొద్దు. రాష్ట్రాలకు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ కొద్ది వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఇష్టపూర్వకంగా ఖర్చులు చేసుకోవాలనే ఉద్దేశంతో పెంచడం జరిగింది. మరింత పెంచండి 50%కి, 50కి పెంచితే కనీసం 40 అన్నా వస్తుంది కదా అని చెప్పి ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఇంకో సలహా ఏమంటే, మామూలుగా 1971 సెన్సస్ తీసుకుంటారు, ఇప్పుడు 2011 తీసుకుంటున్నారు. 1971 నుంచి 2011 చూస్తే వివిధ రాష్ట్రాలు ఏదైతే కుటుంబ నియంత్రణ వలన జనాభా తగ్గించుకోగలిగిన వాళ్ళందరికీ కూడా ఈరోజు నష్టం కలుగుతుంది. కాబట్టి మేము సలహా ఏమి ఇచ్చినామంటే, ఏ రాష్ట్రాలు అయితే కుటుంబ నియంత్రణ ప్రోగ్రాం కింద జనాభా తగ్గించుకున్నారో ఆ రోజు అవసరాల కొద్దీ వాళ్ళని ఈ విధంగా పెనాల్టీ వేయడం తప్పవుతుంది. కాబట్టి మరొకసారి బోనస్, అంటే ఏ రాష్ట్రాలు అయితే ఆ ప్రోగ్రాం చక్కగా నిర్వహించినారో తద్వారా జనాభా తగ్గిందో వాళ్ళకు బోనస్ ఇవ్వండి, ఆ బోనస్ ద్వారా మరింత మేకప్ అవుతుంది అనేది కూడా ఒక సలహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రానికి ఈరోజు పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మనం రెండు భాగాలుగా చూడొచ్చు. 2014 నుంచి 19 ఒక భాగము, 19 నుంచి 24 ఒక భాగము. అది 14వ ఆర్థిక సంఘము, ఇది 15వ ఆర్థిక సంఘము. ఆ 14వ కార్పొరేషన్లో 22 మంది వైసీపీ కార్పొరేటర్స్ యాదవ కమ్యూనిటీకి చెందినవారు, అందులో 13 మంది గెలవడం జరిగింది. దాంతోపాటుగా యాదవ కమ్యూనిటీ ఏ విధంగా అయితే విశాఖపట్నంలో ఉందో అలాగే కాపు సామాజిక వర్గం కూడా అంతే విధంగా ఈ విశాఖపట్నం జిల్లాలో కాపు సామాజిక వర్గం కూడా అంతే ఉంది. అలాంటి కాపు సామాజిక వర్గం నుంచి కూడా 22 మంది కార్పొరేటర్స్ గెలుపొందారు. అయినప్పటికీ కూడా యాదవుల మీద ఉన్న గౌరవము మమకారముతో మాకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళగా నాకు అవకాశం కల్పించారు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేయర్గా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలకు అతీతంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే, కులాలు మతాలు పార్టీలు చూడము, అందరికీ సమాన న్యాయము చేస్తామన్నది పార్టీ సిద్ధాంతము. అటువంటి సిద్ధాంతాన్ని తీసుకునే పార్టీలకు అతీతంగా ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంతేకాదు యాదవ సామాజిక వర్గానికి ఒక కమ్యూనిటీ భవనం కావాలి అని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడము, వెంటనే అప్పటి కలెక్టర్ గారు మల్లికార్జున గారితో ముఖ్యమంత్రి గారు చెప్పడము, వెంటనే మాకు సైట్ ఎండాడ హైవే పక్కన 1 ఎకరం సైట్ ఇవ్వడము, అది క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత ఎలక్షన్స్ ముందు మేము శంకుస్థాపన చేయడము, ఇవన్నీ కూడా జరిగాయి. అది మీ అందరికీ కూడా తెలుసు. అంతేకాదు గోకుల్ పార్కులో కూడా మనము గోకుల్ పార్క్ని చాలా
బాగా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. అంటే ఒక కమ్యూనిటీ కోసమే కాదు, మొత్తం అన్ని వర్గాలని కూడా బాగా ఉండాలని అన్ని వార్డ్స్కి కూడా ప్రయారిటీ ఇస్తూ ఇప్పటివరకు కూడా ఎంతో బాగా చేసిన పదవికి ఈరోజు అవిశ్వాసం పెట్టి నన్ను దింపేయాలని కూటమి ప్రభుత్వము కంకణం కట్టుకుంది. అది ఎంతవరకు సమంజసమో పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకి నేను విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా మా కుల పెద్దలైన పల్లా శ్రీనివాస్ గారు కానీ, అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కానీ ఒక మీ సోదర సమానురాలైన మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టడము అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఆలోచించాలి. ఏదో కుట్రలు కుతంత్రాలు చేసి నన్ను దించేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు మీరే నాకు మేయర్గా అప్పుడు ఇచ్చినప్పుడు మీరు మేయర్ అవ్వలేదని వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మా యాదవ్ని కంట కన్నీరు మంచిది కాదు, జరగబోయేది చూస్తారు అనుభవిస్తారు అని అన్నారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యేతో పాటు మీరు చేతులు కలిపి ఇప్పుడు మీ సోదర సమానురాలైన మేయర్ గారు మీ యాదవ కమ్యూనిటీకి సంబంధించిన బిడ్డ తన మీద మీరు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా ఈ విశాఖ ప్రజలందరూ కూడా నగర ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. తల క్రిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా మాకు కావలసినంత సంఖ్యాబలం పరిపూర్ణంగా ఉంది. అవిశ్వాసం వీగిపోవడం ఖాయం. రేపు డెఫినెట్గా వాళ్ళు ఏదైతే కుయుక్తులు పొందుతున్నారో అధికార బలంతో కుట్ర రాజకీయాలు చేస్తూ మా పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ధనబలంతో వ్యాపారాల మీద ఏదో రకంగా జులం ప్రకటిస్తూ మీకు ఇల్లుకేమో లైసెన్స్ లేదని ఒక పక్క, షాప్కి లైసెన్స్ లేదని ఒక పక్క, అప్రూవల్ లేదని ఒక పక్క, 20 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇల్లు కూడా ఈరోజేమో మళ్ళీ బనాయించి పన్నులు వేస్తాను ఒక పక్క, వ్యాపారాలు సాగనివ్వను ఒక పక్క, భయభ్రాంతులు గురి చేస్తూ కొంతమందిని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ 11 నుంచి 15 మంది వరకు కూడా డిప్యూటీ మేయర్లు మేమే ఇచ్చేస్తామని చెప్పడం, అలా ప్రలోభపెట్టి తీసుకెళ్ళడం అది ఎంతవరకు సమంజసం నగర ప్రజలు కూడా గమనించాలి. డెఫినెట్గా ఈరోజు చెప్తున్నాం, ఎవరు ఎన్ని అనుకున్నా సరే హరివెంకట కుమారి గారు మేయర్ గారు తప్పనిసరిగా మరో 11 మాసాలు అంటే 5 సంవత్సరాలు కంప్లీట్గా పదవి కాలం సంపూర్ణంగా ఆవిడ పూర్తి చేసి విజయం సాధించడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మా పార్టీ అధ్యక్షులైనటువంటి అమర్నాథ్ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. విప్పు జారీ చేస్తున్నాం. ఆ రోజు తక్షణమే ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా కానీ మా పార్టీ సభ్యులు 58 మందిలో ఎవరైనా పాల్గొన్నట్లయితే వాళ్ళపై తగు చర్యలు వెంటనే కలెక్టర్ గారు ఎలక్షన్ ఆఫీసర్గా ఆ రోజు సాయంత్రం 5 గంటలకే ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. అవసరమైతే లంచ్ మోషన్ మూవ్ చేసినా సరే మరి ఈ విషయంలో అధికార పార్టీకి తొత్తుగా ఏ అధికారులు వాళ్ళు వత్తాసు పలికినా వాళ్ళందరూ కూడా కోర్టులో నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో అధికార పార్టీకి తొత్తులుగా పనిచేయకుండా ఈ అవిశ్వాస తీర్మానం అనేది ఏంటంటే సంఖ్యాబలం లేకపోయినా వాళ్ళు ప్రలోభపెట్టి భయపెట్టి వస్తున్నటువంటి దాన్ని పూర్తిగా ఐడెంటిటీ కార్డులు అన్నీ కూడా వెరిఫై చేసి ఎవరు హాజరవుతున్నారు ఎవరు హాజరవ్వలేదో గమనించి పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా రేపు మీరు ఎన్నికల నోటీస్ ఇచ్చినటువంటి 19వ తారీఖున ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని ఇందులో మా వెనుకబడిన తరగతులు చెందిన మహిళ కాకుండా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ, విశాఖపట్నంలో స్థానికురాలు, ఒక మధ్యతరగతి కుటుంబమైన మహిళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మేయర్గా గౌరవించి గుర్తించి ఒక అవకాశం ఇచ్చారు. మరి హరివెంకట కుమార్ గారు 4 ఏళ్ళుగా ఈ కార్పొరేషన్లో పరిపాలన చేస్తూ ఈ స్థానికుల మన్నన పొందుతూ పనిచేస్తూ ఉన్నారు.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్దలు విశాఖ ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు దేనికి అవిశ్వాస తీర్మానం పెట్టారు? ఆవిడ మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటి? అవి ఏమి నిర్ధారణ అయినాయి? అవినీతి ఆరోపణలు ఉన్నాయా? ప్రభుత్వ ఆస్తులు కాపాడలేకపోయినారా? ఓ బలమైన కారణం మీరు విశాఖపట్నం ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు భరించలేకపోతున్నారు? ఒక యాదవ్ కమ్యూనిటీ నుంచి ఒక మహిళను అవ్వడమా? ఓ మధ్యతరగతి కుటుంబీకులు అవ్వకూడదా? వాళ్ళు సుదీర్ఘంగా పరిపాలన నుండి కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి లేదా? ఈ విశాఖపట్నం ప్రజల మనోభావాలకు భిన్నంగా మీరు ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారో మీరు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 4 ఏళ్ళు పరిపాలన చేసి 1 ఏడాది పాలన ఉంటుంటే ప్రజలతో మీలాగే ఎన్నికైనా ఆమె ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? దీన్ని ఎవరైనా అభినందిస్తారా? ఇది ఎందుకు? మీ ఎజెండా ఏంటి? విశాఖపట్నం పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి? మీకు ఇంత మెజార్టీ ఇచ్చారే, మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమందిని గెలిపించారే, మిమ్మల్ని మీరెందుకు ఈ స్థానిక సంస్థని మీ చేతిలో తీసుకొని మీరు ఏం ఆలోచించేస్తున్నారు? ఆవిడేమైనా తప్పులు చేసిందా? ఏమైనా రుజువు అయినాయా? కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా? ఇతరైనా కారణం చెప్పగలిగారా? కేవలం ఏదో తెలియని ఎజెండా మీరు పెట్టుకొని ఇటువంటి కార్యక్రమం చేశారు కాబట్టి ఇది చాలా. గత 10 రోజుల నుంచి గోశాల పైన ఏ విధంగా అవాకులు చవాకులు పెళ్తున్న భూమన కరుణాకర్ రెడ్డి అండ్ వగైరా మొన్న కూడా మాట్లాడాం. గోశాలలో చైర్మన్ గారు, నేను, భానుప్రకాష్ రెడ్డి గారు, అక్కడున్న నరసింహయాదవ్ గారు గానే అందరూ కలిసి కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన సంఘటనలు కూడా మీకు చూపించడం జరిగింది అక్కడ ఏ విధంగా ఉందని. అయినా కరుణాకర్ రెడ్డి అండ్ టీం ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తిని, హిందువుల యొక్క మత కీర్తిని ఏ విధంగా అప్రతిష్ట పాటలు చేయాలనే ఉద్దేశంతో కరుణాకర్ రెడ్డి చేస్తున్నాడో మీకు తెలుసు. ప్రతి ఒక్క కులస్తుకి, హిందూ కులస్తుకి హిందూ కానీ, తెలుగుదేశం పార్టీ అన్ని మతస్థుల పార్టీ, ఎన్డీఏ కూటమి అన్ని మతస్థుల పార్టీ. హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ ప్రతి ఒక్క కులాన్ని తెలుగుదేశం పార్టీ ఆదరిస్తుంది. కానీ మన ఈ వైఎస్ఆర్ పార్టీలో కీలకమైన వ్యక్తి, 2 సార్లు చైర్మన్ అయినటువంటి టీడీడీకి చైర్మన్ అయిన వ్యక్తి ఏ విధంగా నిన్న మొన్న మాట్లాడు మీరు చూడొచ్చు. గతంలో మీకు చెప్పా, వెంకటేశ్వర స్వామి అంటే నల్లరాయి, ఆ నల్లరాయిని కొడితే ఏమవుతుంది, ఆ ఓటు స్వామి చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా, కొడితే ఏమవుతుందని కూడా చెప్పాడు. అటువంటి వ్యక్తికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చైర్మన్ పదవి ఇచ్చారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే తిరిగి చైర్మన్ పదవి ఇచ్చారు. ఈ రోజు గోవులు చనిపోయినాయి అంటున్నాడు. 2021 సంవత్సరం నవంబర్ 19, 20 తేదీ తుఫాన్ వచ్చింది. ఈశాన్య రాష్ట్రాలు మొత్తం జరిగి మనకు కూడా వచ్చింది. ఆ రోజు పక్కనున్న చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి నియోజకవర్గం ఏ విధంగా అతలు కుత్తలు అయింది మీరు చూసుంటారు. ఆ రోజు ఇదే గోశాలలో సుమారు 75 నుంచి 85 ఆవులు చనిపోయింది. ఎక్కడా గాని ఆయన ఆ రోజు శాసనసభ్యుడు, తిరుపతికి శాసనసభ్యుడు, చంద్రగిరిలో ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఆ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న గోశాలలో ఆ రోజున్న శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల తుమ్మలగొండ చెరువు వాటర్ రాకుండా నిలిపేసిన దానివల్ల రోడ్లపైన వచ్చి గోశాల మునిగిపోయి ఆవులు చనిపోయింది మీరు చూశారు. అది ఎక్కడైనా వచ్చిందా? ఆనుకొని ఉన్నటువంటి పద్మావతి మహిళా కాలేజీలో స్టూడెంట్స్ ఉన్న హాస్టల్లో కిందందరూ వదిలేసి పైకి వెళ్లి ఫ్లోర్ లో ఉన్నారు. ఆ రోజు కరుణాకర్ రెడ్డి కనపడలేదా?